వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేటెస్ట్ అప్డేట్ ఏంటనే తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. నా ఛానల్ ఓల్డ్ ఛానల్ డిలీట్ అయిపోయింది, ఇది కొత్త ఛానల్. చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లను నిర్మిస్తాం, తెలంగాణకు రావాల్సిన వాటా కంటే ఎక్కువ ఇళ్లను ఇస్తాం, విద్యుత్ విషయంలోనూ సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు అనేది రాష్ట్రానికి సంబంధించింది. అంటే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఖర్చులు ఇస్తారు. ఈ పిఎం ఆవాస్ యోజన కింద, ప్రధానమంత్రి ఆవాస్ గ్రామీణ యోజన కింద మనకు ప్రధానమంత్రి కూడా పేదలకు ఇండ్లు కట్టిస్తారు. అన్ని రాష్ట్రాలకు కొన్ని ఇండ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు పిఎం ఆవాస్ గ్రామీణ యోజన కింద 2,68,00,000 ఇళ్లను కట్టించారు. అర్బన్ ఆవాసన యోజన కింద 90 లక్షల ఇండ్లు ఆల్రెడీ కట్టించారు. రాబోయే 5 ఏళ్లలో 3 కోట్లు ఇల్లు కట్టాలని మన ప్రధానమంత్రి గారు అయితే లక్ష్యం పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు చూడండి, పిఎం ఆవాస్ యోజన ఫేజ్ 1 కింద దేశవ్యాప్తంగా మొత్తం దేశంలో 2 కోట్ల ఇండ్లు మంజూరు చేసిరు. తెలంగాణకు మాత్రం 1,58,000 ఇళ్లను మాత్రమే ఇచ్చిరు. అంటే ఇది మొత్తంలో చూసుకుంటే 2 కోట్ల ఇళ్లలో 1,58,000 అంటే 0.79% మాత్రమే. మన జనాభా ప్రకారం లెక్కలు చూసుకుంటే మనకి 24 లక్షల ఇండ్లు కావాలి, 24 లక్షల ఇల్లు ఇవ్వాలి కేంద్రం. అంటే ప్రధాని మోడీ గారు మన తెలంగాణకు 24 లక్షల ఇండ్లు ఇవ్వాలి. బట్ దాదాపు 2 లక్షల ఇండ్లే ఇచ్చారు. దయచేసి 20 లక్షల ఇండ్లు ఇవ్వండి. మేము నిన్న మొన్న సర్వే చేసిన ప్రకారము ఇక్కడ చూడండి, సర్వే ప్రకారం రాష్ట్రంలో అర్హత పొందిన ఇండ్లు లేని వ్యక్తులు సుమారు 44 లక్షలు ఉర్రు. అంటే మీరు 20 లక్షలు ఇస్తే, మేము కూడా 5 ఏళ్ళలో 20 లక్షలు కట్టి 20 లక్షల ఇండ్లు ఇస్తే మొత్తం తెలంగాణలో కూడా ఏ ఒక్కరు కూడా ఇల్లు లేకుండా ఉంటారని చెప్పి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి వీళ్ళిద్దరు వచ్చేసి ప్రధానమంత్రి గారిని అయితే కోరడం జరగండి. 20 లక్షల ఇల్లు ఇవ్వండి, PMAY కింద తెలంగాణకు మంజూరు చేయండి, మూసీకి 10,000 కోట్లు, జిహెచ్ఎంసీకి 55,000 కోట్లు ఇవ్వండి అని అయితే అడగడం జరిగింది. సో మన వాళ్ళు 20 లక్షల ఇండ్లు అడిగారు. 20 లక్షల ఇండ్లు కనీసం సగం వచ్చినా కూడా, 10 లక్షలు ఇచ్చినా కూడా ఇప్పుడు ఇల్లు కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకైతే ఎంతో కొంతమందికి అయితే హెల్పింగ్గానే ఉంటుంది. మరి మోడీ గారు ఎప్పుడు రిలీజ్ చేస్తారు మన రాష్ట్రానికి ఇండ్లు అనేది నెక్స్ట్ చూడాలి. సో ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు రాకపోయినా మీకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అయినా మీకు ఇల్లు సెటిల్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు అందరినీ లబ్ధిదారులను అయితే సెలెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుంటే అప్లై చేసుకోండి. ఇది అప్డేట్. సో మనకు మాత్రం రాష్ట్రం 2 లక్షల ఇల్లు మాత్రమే, 4,50,000 ఇళ్ళను మాత్రమే కట్టిస్తుంది సంవత్సరానికి. ఇప్పుడు దీని నుంచి మనకు కొన్ని ఇండ్లు వస్తే తెలంగాణకి సేఫ్ అవుతుంది. ఇది అప్డేట్. ఒకసారి మీరు కూడా చదువుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.